అందరికీ నమస్కారం. వైజాగ్ ని ఇప్పుడు ఐటీ హబ్ గా మార్చేందుకు ఏపీ గవర్నమెంట్ గట్టిగా కసరత్తులు చేస్తుందనే చెప్పాలి. అయితే వీటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది పొన్నువోలు గారు. ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఐటీ హబ్ గా మారటాన్ని ఈయన అడ్డుకుంటూ ఏంటి? విశాఖను ఐటీ హబ్బు, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్బు, అలాగే ఓరోకల్ని డ్రోన్స్ హబ్గా మార్చాలి. అమరావతి ఎలాగో ఎడ్యుకేషన్ సెంటర్గా, రాజధాని కేంద్రంగా మారుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్. ఈ డ్రీమ్ నెరవేరాలి అంటే వేగంగా ఇండస్ట్రీస్లు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి యాంగిల్లో ఆయన పరుగు పెడుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆయన రకరకాల కంపెనీలను ఆకర్షిస్తూ పాలసీలను మార్చుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద మారుస్తూ ఏపీ లిఫ్ట్ అనేటువంటి పేరుతోటి వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు కానీ, వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తూ ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఉద్యోగ కల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఇటీవల కాలంలో గూగుల్ ఏఐ సెంటర్ పెద్దది వచ్చింది. దాంతో వరల్డ్ మొత్తం కూడా విశాఖ వైపు చూస్తుంది. విశాఖ ఎకో సిస్టమ్ మొత్తం మారిపోతుందని చెప్పేసి ఐటీ నిపుణులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు, అన్ని రంగాల్లో ఉండేటువంటి నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అత్యున్నత స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ వైజాగ్ మీద ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనౌన్స్ అయిన తర్వాత రహీజా, టీసీఎస్, తర్వాత కాగ్నిజెంట్, ఇవన్నీ కంపెనీలు వస్తూ ఉన్నాయి వరుసగా. ఈ కంపెనీలకి ఏపీ లిఫ్ట్ అనేటువంటి పాలసీ కింద ల్యాండ్స్ కేటాయిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ల్యాండ్స్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అడ్వకేటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు లీగల్ ఫైట్ చేస్తుంటారు, కోర్టులో కేసులు వేశారు. ఇప్పుడు రహేజాకి భూములు ఇచ్చారు, 27 ఎకరాలు ఏమి ఇచ్చినట్టున్నారు రహేజాకి. అది కూడా విశాఖ మధురవాడలో ఉన్నటువంటి ఐటీ హిల్ 3 ప్రాంతంలో ఇచ్చారు. దానికి సంబంధించి ల్యాండ్ కేటాయింపు అనేది ₹1 ఎకరం ఇచ్చారు. కొంతమందికి నామినల్ రేటుకి ల్యాండ్స్ కేటాయించారు. ఇప్పుడు కాగ్నిజెంట్ కానీ, సత్వా కానీ, టీసీఎస్ కానీ, రహేజా కానీ, ఈ కంపెనీలన్నింటికి కూడా ₹1కే ఇచ్చారు భూముల్ని. అలాగే లీజ్ పీరియడ్ కొంత పెట్టారు. సో ఇప్పుడు దానికి ఎలా పెట్టారు కండిషన్స్? ఏపీ లిఫ్ట్ కింద ఒక ఉద్యోగం ఇస్తే మీకు 1000 చదరపు అడుగులు ల్యాండ్, ఆ లెక్కన ఎన్ని ఉద్యోగాలు మీరు ఇస్తే అన్ని చదరపు అడుగుల ల్యాండ్ని కేటాయిస్తాం అనేది ఏపీ లిఫ్ట్లో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఫస్ట్ కమ్ ఫస్ట్ అదొక ఇది పెట్టారు, ఎర్లీ బర్డ్ అనేటువంటి సిస్టమ్ ఒకటి పెట్టారు. అంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి రాయితీలు ఎక్కువ ఇస్తాం, తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అన్ని రాయితీలు ఉండవు అనేది పెట్టారు. ఇదంతా కూడా ఏంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెట్టారు. ఇది తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా కోర్టులో కేసులు ఫైల్ చేసింది. ఈ కేసులు ఫైల్ చేసినప్పుడు ఎవరైనా కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారా? సపోజ్ నేనే ఉన్నా, లేదా ఎవరో X పర్సన్, Y పర్సన్ ఉన్నారు, వాళ్ళు కంపెనీ పెట్టడానికి వస్తారు, ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు, అగ్రిమెంట్గా కుదుర్చుకుంటారు, MOUలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏ రాయితీ ఇస్తుంది అనేది చెప్తారు. పైగా ఎస్క్రో అకౌంట్ పెడతారు అని చెప్పి ఎస్క్రో అకౌంట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎస్క్రో అకౌంట్ అంటే మీకు రాయితీలు, కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కంపెనీలకి రాయితీలు ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతాయి. ప్రభుత్వానికి పోయి మాకు రాయితీలు కావాలని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నది. మీరు MOU ప్రకారం మీ కంపెనీని మీరు లాంచ్ చేసి ఇన్ టైంలో కనుక మీరు ఎంప్లాయ్మెంట్ కనుక ఇస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సినటువంటి రాయితీలని ఎస్క్రో అకౌంట్ జమ చేసేస్తుంది ఆటోమేటిక్గా, ఎవరి అనుమతి అవసరం లేదు. అలాంటి ఫీజిబిలిటీని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ తప్పు అని చెప్పేసి లీగల్గా కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ రహేజా దాని మీద జి శ్రీనివాస్ అనే అతను పిటిషన్ వేశారు. అతని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో కేసులు వేసి వాళ్ళ తరఫున ఉండేటువంటి, ఆ పార్టీ తరఫున ఉండేటువంటి అడ్వకేట్సే దాన్ని వాదిస్తున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా.
బహుశా రాబోయే రోజులు ఇది క్వశ్చన్ చేసాం అనుకోండి, ఆ జీని శ్రీనివాస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పొచ్చు. కానీ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ మానిటర్ చేస్తున్నారు కదా ఆయన. మరి ఆయన ఆ కేసులు టేకప్ చేశారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ కంపెనీలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ, అలాగే నారా లోకేష్ గారు చెప్తున్నారు, ఐటీ శాఖ మంత్రి. ఆయనే తాజాగా అనౌన్స్ చేశారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు లీగల్ గా కోర్టులో పిటిషన్లు వేసి ఐటీ కంపెనీలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి. గతంలో ఇదే లోకేష్ గారు స్టార్టింగ్ లో చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే కంపెనీలను రాకుండా మెయిల్స్ పెడుతున్నారు, ప్రముఖ కంపెనీలను మేమే తాము ఏదైతే పోయి అప్రోచ్ అయ్యి ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నామో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్స్ తీసుకొని ఆ కంపెనీలకు సంబంధించిన సీఈఓను డైరెక్టర్స్ను కాంటాక్ట్ అయ్యి కంప్లైంట్ పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని లోకేష్ గారు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అంతేకాదు ఇంకొక అభియోగం కూడా మోపారు, తాము పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రారు అని చెప్పి మీరేమైనా బాండ్ రాసిస్తారా, ఆ విధంగా బాండ్ రాసిస్తే మేము వస్తామని చెప్పి అంటున్నారు అనే విషయాన్ని కూడా లోకేష్ గారు చెప్పారు అప్పట్లో. సో మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు, నమ్మండి అని చెప్పి ఈయన చెప్తున్నారు. నమ్మినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, నమ్మనటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉంటున్నారు. అయితే వచ్చి పెట్టుబడులు పెట్టి కంపెనీలు కూడా లాంచ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా లీగల్గా ఇప్పుడు పిటిషన్లు వేసి కోర్టుకి లాగుతున్నారు. దాంట్లో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు డీల్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐటీ కంపెనీలు కానీ లేదా ఏ ఇతర కంపెనీలు కానీ రావడానికి ఇష్టం లేదు అనేది తెలుగుదేశం పార్టీ అలాగే మంత్రి లోకేష్ గారు చెప్తున్నటువంటి మాట. పైగా పీపీపీ మోడల్కి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరైతే పీపీపీ మోడల్లో ఉండేటువంటి ప్రాజెక్టులు తీసుకుంటారో వాళ్ళని అధికారంలో రాగానే 2 నెలల్లో జైల్లో పెడతాను అన్నారు. సో ఇలా ఇండస్ట్రియలిస్టుల్ని భయపెడుతున్నారు, అలాగే అధికారులని భయపెడుతున్నారు. మేము వస్తే మిమ్మల్ని బట్టలు తీసి నిలబెడతాం, గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం, యువతల వాళ్ళని జైల్లో పెడతాం, అంటే బొక్కలో దోస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడినప్పుడు ఇక్కడ రాజకీయం అనేది సహృద భావ వాతావరణంలో ఉందా లేదా అనేది ఆలోచిస్తారు కదా ఇండస్ట్రీస్లు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి, అసలు వచ్చే అవకాశం లేదు. అది అలాంటి వాతావరణం ఉండాలి, కంపెనీలు రాకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇప్పుడు రహేజా విషయానికి వస్తే రహేజా కార్పొరేషన్ లిమిటెడ్కు 27 ఎకరాల 1 సెంటు కేటాయించింది ప్రభుత్వం. దాని మీద జి శ్రీనివాస్ అనే అతను పిల్లు వేశాడు. ఆ పిటిషన్ తరఫున పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడు. తర్వాత టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ సంస్థలకు భూముల పైన కూడా పిటిషన్లు వేశారు వీళ్ళే. బహుశా దాన్ని పొన్నవాళ్ళు వాదిస్తున్నాడో లేదు కానీ దీని మీద కూడా పిటిషన్ వేశారు. ఇక రహేజా కార్ప్ అనేది 2172 కోట్లు అక్కడ పెట్టుబడి పెడుతుంది, ఐటీ స్పేస్ని క్రియేట్ చేస్తుంది, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. ఫలితంగా 8,000 నుంచి 10,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదంటే భూమిని తిరిగి తీసుకునేటువంటి అధికారం ఉండేలాగా ఎంఓయూ ఉంది. మరి ఇలాంటి ఎంఓయూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఎంఓయూని తప్పుపడుతూ వీళ్ళు కోర్టులు కేసులు వేశారంటే అది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? మీరు కంపెనీలు రావడం ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్కి, లేదా ఏ ప్రాజెక్ట్ రావడం ఇష్టం లేదు అనే దానికి సంకేతాలు ఇస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో గ్లోబల్ సబ్మిట్ని పెట్టారు ఇక్కడ. ఆ సబ్మిట్ని పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు అంటే బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలాంటి పనులు చేసినాయా? చేయలేదు కదా. మరి అక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి? ఏ రాష్ట్రంలో లేనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సార్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అది ఓకే, కానీ లీగల్ ఫైట్ అనేది ఇక్కడ వైజాగ్ కు సంబంధించి ప్రత్యేకించి వైజాగ్ కి ఐటీ కంపెనీలు రాకుండా లీగల్ ఫైట్ చేస్తున్నారు, పిటిషన్ వేస్తున్నారు, పిల్స్ వేస్తున్నారు. ఆ పిల్స్ ని వాదిస్తుంది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. అంటే దీన్ని బట్టి ఐటీ కంపెనీలు అక్కడ రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.